నమస్కారం. చిన్న కథ. ఒక ఊళ్ళో నరసమ్మ నరసయ్య అనే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వారు ఆయన పొలం పని చేసుకుంటూ వ్యవసాయం చేస్తాడు భర్త. భార్య ఇంటి పనులు చేస్తూ ఇంట్లో ఉంటుంది. అయితే భార్య ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు. ఒకసారి మాటల్లో భార్య అంటుంది, నేనే ఎక్కువ పని చేస్తున్నానండి, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇంట్లో పని చేసి 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 అలసిపోతున్నాను అంటుంది. ఆహా, అలాగా, మీకేముంది, మీరేమో పొలానికి పొద్దున్నే చదివి తీసుకుని పెడతారు, ఆ పొలానికి పెడతారు, అక్కడ కూర్చుని ఏముంది, ఆ పొలంలో కాసేపు పని చేస్తారు, గడ్డి కోసం, సాయంత్రం వేసరికి ఇంటికి వచ్చేస్తారు. నాకు అలా అవ్వదు కదా, ఇంటి పనులన్నీ చేసి చేసి అలసిపోతున్నాను నేను అంటే, అది కాదే, నేను కూడా పొలానికి వెళ్ళి మరి పొలంలో పనిచేసి గడ్డి కోసి ఆ మోపులు కట్టి పట్టుకొస్తాను కదే, మరి నేను అలసిపోతున్నాను కదా, నీకట్టి ఎక్కువ పని నేనే చేస్తున్నాను కదా, ఎండనక వాననక గాలి అనక అంతా పొలంలో పని చేస్తున్నాను, మరి నేనే కష్టపడుతున్నాను కదా, నీకట్టి ఎక్కువ. అలా కాదు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇంటి పనులు చేసి 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 అలసిపోతున్నాను నేను ఈ పిల్లలతోటి వాళ్ళతోటి. సరే, ఓ పని చేద్దాం మన ఇద్దరం, ఎందుకు మనం దెబ్బలాడుకోవడం, రేపేమోను నేను ఇంటి పనులు చేస్తాను, నువ్వేమోను పొలానికి వెళ్ళు. సరే అయితే. తెల్లారుతుంది. తెల్లారాక అది గౌబా పొలానికి వెళ్ళడానికి రెడీ అవుతుంది. రెడీ అయ్యి కొడవలో పట్టుకెళ్ళు అంటాడు. ఆ కొడవలు తీసుకుని పెడుతుంది, పొలానికి పెడుతుంది. పొలానికి పెడితే వీడేం చేస్తాడు, ఇంట్లో మరి సరే అని చెప్పి చాటలోను బియ్యం పోసుకుంటాడు. చాటలో బియ్యం పోసుకుని చిడతల కోసం వెతుకుతూ ఉంటాడు. చిడతలు ఏంటి, చిడతల కోసం ఏంటి, ఎక్కడ పెట్టింది చిడతలు, ఇల్లంతా వెతుకుతాడు. ఇల్లంతా అలా వెతికి 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 సాయంత్రం అయిపోతుంది ఆ చిడతల కోసం. అదేమోను కోపంగా గబ ఇంటికి వచ్చేస్తుంది. ఏమండి, మీరేమోను పొలానికి వెళ్ళేటప్పుడు తాడు పట్టుకెళ్ళు అని చెప్పలేదు మీరు, నేనేమో నువ్వు అంతా ఒక గడ్డంతా కోసి అక్కడ కుప్పలు పెట్టాను, తాడు అని చెప్పలేదు మీరు, తాడు పట్టుకెళ్ళమేంటే, అవును మరి మీరు గడ్డి మోపు కట్టి తీసుకొస్తారు కదా తాడుతోటి, ఆ తాడు ఇది మరి, తాడు కాదు, ఆ గడ్డినే ఇలా తాడులాగా మెలిపెట్టి గడ్డి మోపులు కట్టి తీసుకొస్తాను. అవును, కానీ నువ్వు చిడతలు ఎక్కడ పెట్టావు, నేను పొద్దున్న నుంచి వెతుకుతున్నాను, చిడతలు కనిపించట్లేదు, ఆ బియ్యంలో మరి రాళ్ళు తవుడు అవన్నీ ఉన్నాయి కదా, చెరగాలంటే చిడతలు ఎక్కడ ఉన్నాయి, వెతికి 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 అలసిపోయానే అంటాడు. అవునా, చిడతలు ఏంటండి, చిడతలు కాదు, నేను చాట్లో బియ్యం పోసి చెరుగుతాను, ఇలా చాటా పట్టుకుని ఇలా 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 చెరుగుతాను, ఆ చెరిగినప్పుడు ఈ వేళ్ల చప్పుడు వస్తుంది, అంతేగాని చిడతలు ఏంటి, చిడతలు కాదు, ఏం కాదు. అయ్యో అవునా, నేను అనుకున్నాను నువ్వు చిడతలు పెట్టుకుని అలాగా ఇచ్చేస్తావేమో అని చెప్పి ఆ బియ్యం అలాగే చాట్లో ఉంచానే, నువ్వు మరి అయితే సరే, నేను పొలానికి వెళ్ళి మోపులు కట్టి గడ్డి పట్టుకొస్తాను, నువ్వు ఇంట్లో మరి వంట చేసేసాయి అని చెప్పి భర్త ఏమో పొలానికి వెళ్తాడు, వెళ్ళి పట్టుకొస్తాడు, భార్య ఏమో ఇంటి పనిలో ఉంటుంది. అప్పుడు ఇద్దరు అనుకుంటారు, ఎవరు చేసే పని వారికి సులభంగా ఉంటుంది, మన ఇద్దరం ఇలా దెబ్బలాడుకున్నాం కానీ మన ఇద్దరం సమంగానే శ్రమ పడుతున్నాము, మన ఇద్దరం దెబ్బలాడుకోవద్దు, మన ఇద్దరం చక్కగా అన్యోన్యంగానే ఉందాము అని ఇద్దరు కూడా రాజీ పడతారు. ధన్యవాదాలు.